నేను చేసిన కోర్స్ సిరీస్ వీడియోస్లలో బిజినెస్ అనలిటిక్స్ కానీ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈరోజు ఇన్స్టాగ్రామ్లో మాకు ఒక డిఎం వచ్చింది. ఏంటంటే అన్న ఫార్మ్ డి ఆర్ బీ ఫార్మసీ చేసిన వాళ్ళకి అబ్రాడ్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయో ఒకసారి చెప్పండి అని. సో నాకు అనిపించింది ఒక సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి మనం ఫోకస్ చేయట్లేదు కదా. సో ఈరోజు బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి స్టూడెంట్స్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ప్లస్ ఎలాంటి కోర్సెస్ వాళ్ళు తీసుకుంటే కెరీర్ బాగుంటుంది అనేది ఐ విల్ గైడ్ యూ. ప్లీజ్ సేవ్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫార్మసీ ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నా ఫ్రెండ్ గురించి. నా ఫ్రెండ్ కుల్దీప్ రెడ్డి ఉండేది. వాడు ఫార్మ్ డి చేశాడు. 6 years చదివి నా దగ్గర ఒక రోజు వచ్చి అడిగాడు, ఫార్మ్ డి చేశాను, ఇండియాలో ఆపర్చునిటీస్ ఏం లేవు, సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆప్షన్. ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో వచ్చాడు. సో నేను ఒకటే చెప్పాను వాడికి, ఫార్మ్ డి చేసే వాళ్ళకి ఆపర్చునిటీస్ అబ్రాడ్లో చాలా ఉంటాయి. కోర్స్ సెలెక్ట్ చేసుకొని ఇంట్రెస్ట్ బట్టి నువ్వు ఫార్మ్ డి చేసావు, ఫార్మ్ డిలో బయోకెమిస్ట్రీ, ఫార్మసిటికల్ సైన్సెస్, డ్రగ్ గురించి చదువుతారు, డ్రగ్ రెగ్యులేటరీ అలాంటివి చదువుతారు. కాబట్టి నేను చెప్పాను మేబీ ఎంఎస్సీ ఇన్ ఫార్మసిటికల్స్ తీసుకో, లేదంటే డ్రగ్ రెగ్యులేటరీ అఫేర్స్ తీసుకో, విచ్ ఆర్ బోత్ ఆర్ వెరీ గుడ్ కోర్సెస్ ఫర్ అప్కమింగ్ ఫ్యూచర్ అని చెప్పాను. ఈరోజు నా ఫ్రెండ్ యూకేలో గ్రీన్విచ్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ డ్రగ్ రెగ్యులేటరీ అఫేర్స్ కంప్లీట్ చేసి హెల్త్ కేర్ సెక్టర్లో జాబ్ చేస్తున్నాడు. జస్ట్ ఈ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో యూ కెన్ ఇమాజిన్. బీ ఫార్మసీ చేసిన వాళ్ళకి కానీ ఫార్మ్ డి చేసిన వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీస్ అబ్రాడ్లో ఉంటాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. బీ ఫార్మసీ ఆర్ ఫార్మ్ డి చేసే వాళ్ళు ఎలాంటి కోర్సెస్ తీసుకోవచ్చు అనేది నేను చెప్తాను. బీ ఫార్మసీ లేదా ఫార్మ్ డి చేసిన వాళ్ళు ఒక లిస్ట్ ఆఫ్ కోర్సెస్ నేను చెప్తాను విచ్ హ్యావ్ అ బెటర్ ఫ్యూచర్ అండ్ బెటర్ కెరియర్. వన్ ఈస్ క్లినికల్ ఫార్మసీ, నెక్స్ట్ ఫార్మసిటికల్ సైన్స్, నెక్స్ట్ డ్రగ్ రెగ్యులేటరీ అఫేర్స్, క్లినికల్ రీసెర్చ్ అండ్ ఫార్మసిటికల్ బయోటెక్నాలజీ, పబ్లిక్ హెల్త్ అండ్ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్. ఈ కోర్సెస్ ఫార్మ్ డి అండ్ బీ ఫార్మసీ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్. ఈ కోర్సెస్లో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇండస్ట్రీ సైడ్ వెళ్తే ఫార్మా కంపెనీస్ కానీ హెల్త్ కేర్ సెక్టార్స్లో కానీ రీసెర్చ్ ల్యాబ్స్లో హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డోంట్ చూస్ కోర్స్ బ్లైండ్లీ. చూస్ కోర్స్ బేస్డ్ ఆన్ ద కంట్రీ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ యువర్ ఫీల్డ్. ఎలా అంటే లెట్సే ఫార్మసీ హబ్స్ కానీ రీసెర్చ్ ల్యాబ్స్ ఏ కంట్రీలో ఎక్కువగా ఉన్నాయి, ఆ కంట్రీలో మీరు ఆ కోర్స్ మాస్టర్స్ డిగ్రీ చేస్తే మీకు ఆపర్చునిటీ అనేది ఈజీవే కెరియర్ గ్రోత్ ఉంటుంది. సో బ్లైండ్గా అప్లై చేయకండి. ఫస్ట్ ఫిక్స్ యువర్ గోల్. కెరియర్లో వాట్ యూ హ్యావ్ టు బికమ్ అనేది క్లియర్ చేసుకున్నప్పుడు మీకు కోర్స్ కన్ఫర్మేషన్ చేసుకోండి. ఆ కోర్స్ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మీరు యూనివర్సిటీ లేదా కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మీరు చూస్ చేసుకున్న కోర్స్, కంట్రీ అండ్ ద యూనివర్సిటీ, ఈ మూడు కూడా మీకు కెరియర్కి ఇన్క్లైన్గా ఉంటాయి. మీరు ఫార్మ్ డియా బీ ఫార్మసీ అని కామెంట్ చేయండి. మీకు ఏదైతే సూటబుల్ పాత్వే మీ ప్రొఫైల్కి తగ్గట్టు ఎలిజిబుల్ అవుతుందో మేము ఫ్రీగా మీకు గైడ్ చేస్తాము. సేవ్ దిస్ రీల్ అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫార్మసీ ఫ్రెండ్స్.